రాధగోపురం లోపలికి వెళ్తారు. అన్ని ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుని దేవుని దగ్గరికి అయితే వెళ్ళిపోతారు మెయిన్ టెంపుల్ గైస్. మనకి అరుణాచలం ఫుల్ వీడియో వచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెళ్ళి చూడండి. ఇప్పుడైతే మనకి అరుణాచలంలోనైతే రూమ్స్ ఇంకా లాకర్స్ తీసుకుంటాం కదా, ఆ రూమ్స్ లాకర్స్ కూడా ఫుల్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసిన, అది కూడా వెళ్ళి చూడండి. ఇప్పుడు వచ్చేసి మనకి అరుణాచలంలో అయితే మనకైతే అన్నప్రసాద్ పెడుతున్నారు. ఫ్రీ అన్నప్రసాద్ పెడుతున్నారు. అది మార్నింగ్ వచ్చేసి 7:30 నుంచి నైట్ 8 o'clock వరకు అయితే ఫ్రీ ఫుడ్ పెడుతున్నారు. మీరు బయట ఎక్కడ తినకండి, ఇక్కడ ఈ ఫ్రీ ఫుడ్ దగ్గర తినండి. ఇప్పుడైతే మీకు లొకేషన్ చూపెడితే ఎక్కడో చెప్తా చూడండి. లాస్ట్ వరకు అయితే ఫుల్ వీడియో అయితే చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది లంచ్ ఎక్కడ పెడుతున్నారో. ₹1 కూడా పే చేసే అవసరం లేదు, మొత్తం ఫ్రీ ఫుడ్. అరుణాచలం శివయ్య దగ్గరనైతే అన్నప్రసాద్ అయితే తినండి, చాలా మంచిది. మీకు ఎంత అదృష్టం ఉంటే అక్కడ అన్నప్రసాద్లో మీరు అన్నం తినగలుగుతారు. ఒక్కసారి అర్థం చేసుకోండి. గాయ చూడండి, రాజగోపురం లోపలికి వచ్చిన తర్వాత మనకైతే చూడండి ఇట్లా లోపలికి ఎంటర్ అవుతాం కదా దర్శనం చేసుకోవడానికి. ఎంటర్ అయ్యే సమయంలోనే చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా. ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, ఇది వచ్చేసి అగ్నిలింగం శివుని టెంపుల్. ఇక్కడ చూడండి ఇట్లా లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకు ఫ్రీ ఫుడ్ పెడతారు చూడండి. ఇక్కడ అయితే మనకి ఏం రాసిరో నాకు అర్థమవుతుందా, ఇది పెట్టినారు చూడండి. ఇక్కడనే మనం ఫ్రీ ఫుడ్ తినాలి. ఇక్కడ లోపలికి అయితే హర హర మహాదేవ్ శంభో శంకర నమో శివాయ హర హర మహాదేవ్. చూడండి కోనేరు ఎంత పెద్దగా ఉంది చూడండి. వీళ్ళకైతే పోనిస్తలేదు, ఇప్పుడు మొత్తం క్లోజ్ చేసిస్తున్నారు కోనేరు. ఇది ఒకసారి ఫుడ్ లైన్ చూడరు ఎంత పెద్దగా ఉందో, పెద్ద లైన్ ఉంది ఫుడ్ లైన్. ఇదంతా లైనే గైస్. మా చాలా పెద్దగా ఉంది బ్రో లైన్ కదా. లాస్ట్ వరకు ఉంది చూడండి. ఇదంతా ఫుడ్ లైన్. లైన్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. లైట్ 12:30కి స్టార్ట్ అంట. పబ్లిక్ అయితే కూర్చోరు, కింద కూర్చోవాలి. అవి చూడండి గైస్ ఎంత పెద్దగా ఉందో లైన్ మొత్తం. ఇన్నైతే అందరూ కూర్చోరు, ఎందుకంటే 12:30కి ఓపెన్ అంట. ఇక్కడ కోనేరు చూడండి ఎంత బాగుందో. అందరు కూర్చున్నారు, మనమైతే కంటిన్యూగా వెళ్ళిపోతున్నాం ఉన్నాం ఏమన్నా కానీ అని చెప్పి. ఇప్పుడైతే లైన్ వదిలేరు, నాకు తెలిసి లైన్లో నుంచి పోయి మళ్ళీ అటు కూర్చోవాలేమో. మళ్ళీ శ్రీ అన్నప్రసాద్కి కూడా లైన్ ఉంది గాయ, చూడండి ఎంత పెద్దగా ఉందో. మళ్ళీ ఇటునే కూర్చోవాలా. కూర్చో బ్రో, మన లైన్ మనోడే కదా, మనోడు ముందే. గైస్ ఫైనల్గా అయితే మనమైతే అరుణాచల శివయ్య అన్నప్రసాద్ అయితే తినడానికి వచ్చేసినాము. ఇక్కడ అన్నప్రసాద్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ అయితే 8 వరకు అయితే అవైలబుల్ ఉంటుంది. మీరైతే ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చినప్పుడు అయితే ఇక్కడ అన్నప్రసాద్ అయితే తినండి, బయట ఎక్కడ తినకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ యశ్వంత్ రజక్ 26. హర హర మహాదేవ్ శంభో శంకర్.